మొదట్లో ఈ వెబ్ సిరీస్ అదిరిపోయేలా ఉందని అనుకున్నా, బట్ అలా జరగలేదు. తస్కరే ఇట్స్ ఎ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ నాకైతే ఏ డీసెంట్ వన్ అనిపించింది. స్టోరీ మ్యాటర్కి వస్తే, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే కొంతమంది సిన్సియర్ కస్టమ్స్ ఆఫీసర్స్ బడా చౌదరి నడిపే ఒక స్మగ్లింగ్ సిండికేట్ని బ్రేక్ చేద్దాం అనుకుంటారు. మరి వాళ్ళు అనుకున్నట్టు ఆ సిండికేట్ని బ్రేక్ చేశారా, అండ్ ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేశారనేది ఈ వెబ్ సిరీస్ బేసిక్ ప్లాట్. స్టోరీ వాజ్ గుడ్. ఒక డిఫరెంట్ ప్రిమైజ్, సెటప్ అండ్ సిచ్యువేషన్స్ని చూస్తాం. అయితే ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే, నరేషన్ వాజ్ గుడ్ బట్ ఇట్ కెన్ బి బెటర్. అంటే ఇది ఒక సూపర్ సాలిడ్ వెబ్ సిరీస్ అవ్వడానికి చాలా స్కోప్ అండ్ పొటెన్షియల్ అయితే ఉంది, బట్ ఇట్ డిడెంట్ హ్యాపెండ్. ఇనీషియల్ ప్రిమైజ్ అండ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఎంగేజింగ్ అండ్ సూపర్గా అనిపించాయి. ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు, నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయకుండా ఉండలేము. ఎపిసోడ్ని మంచి ఎంగేజింగ్ వేలో నరేట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర ఎపిసోడ్ని ఎండ్ చేయడం వల్ల నెక్స్ట్ ఎపిసోడ్ని వెంటనే చూసేయాలి అన్న ఎక్సైట్మెంట్ అయితే మనలో క్రియేట్ అవుతుంది. ఇనీషియల్ ఎపిసోడ్స్లో ఒక్క ఎపిసోడ్ త్రూ ఈ వెబ్ సిరీస్ ఉండే మెయిన్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ క్యారెక్టర్ ఎలాబరేషన్ త్రూ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ వరకు ఈ వెబ్ సిరీస్ నరేషన్ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా అనిపించింది. ఆ స్మగ్లర్స్ని ట్రాక్ చేసి పట్టుకునే సీన్స్ అండ్ ఆ స్మగ్లింగ్ సీన్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్గా అనిపించాయి. ఆ ఇనీషియల్ ఎస్టాబ్లిష్మెంట్ చూసి ఇదేదో అద్దరిపైలా ఉందని అనుకున్నా, బట్ లాస్ట్ 3 ఎపిసోడ్స్లో నరేషన్ కొంచెం ఫ్లాట్ అండ్ ప్రిడిక్టబుల్ అయిపోతుంది. ఎండింగ్ వాజ్ ప్రెట్టి నార్మల్. ఒక సాలిడ్ ఎండింగ్ ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. అయినా సరే ఈ వెబ్ సిరీస్ ఎక్కడా పెద్దగా బోరింగ్ అయ్యి అనిపించలేదు. లాస్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించినా, నెక్స్ట్ ఏం జరగబోతుంది అండ్ ఇది ఎలా ఎండ్ అవుతుంది అన్న ఇంట్రెస్ట్ మనలో బిల్డ్ అయి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి అండ్ దోస్ ఆర్ డీసెంట్, బట్ అవి మనం ముందే ప్రిడిక్ట్ చేసేయచ్చు. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్. మోస్ట్లీ ఎవ్రీ క్యారెక్టర్ని మంచి ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేశారు. వీ విల్ బీ ఎంగేజ్డ్ విత్ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్. పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్. ఎవ్రీవన్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. మ్యూజిక్ వాజ్ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ అరౌండ్ 39 to 58 మినిట్స్ మధ్యలోనే ఉంటుంది. బూతులు చాలా ఉంటాయి అండ్ మైల్డ్ వైలెన్స్ ఉంటుంది. అవి ఓకే అంటే ఇది ఫ్యామిలీ వాచ్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఈ వెబ్ సిరీస్ ఏ డీసెంట్ వన్ అనిపించింది. మరి మీకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.